మన దేశంలో మనం ఆలోచించగలిగితే మీ అందరికీ తెలిసిన రెండు నినాదాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మరి గాంధీ జయంతి నాడు ఎక్కువగా మనం వినే మాట, మిమ్మల్ని కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపండి అని గాంధీ గారు చెప్పినట్టుగా పిల్లలందరికీ చెబుతారు, స్కూల్లో పిల్లలందరికీ చెబుతారు. అంటే మహాత్ముడు ఈ మాట అన్నాడని ఆయన గొప్పతనాన్ని ప్రసిద్ధి చేశారు. నిజానికి వాస్తవానికి మనం ఆలోచిస్తే, మరి మహాత్మా గాంధీ గారు తన జీవిత కాలంలో తాను ఇంగ్లాండ్ లో చదివిన రోజుల్లో ఆయన బైబిల్ చదివాడు, బైబిల్ నేర్చుకున్నాడు. ఆయనే స్వయంగా తన నోటితో చెబుతూ మత్తయి సువార్తలోని కొండ మీద ప్రసంగం నన్ను చాలా ప్రభావితం చేసిందన్నట్టుగా ఆయన చెప్పినట్టు మనం చూడగలం. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్పిన అనేక విషయాలు మహాత్మా గాంధీ గారిని ప్రేరేపించాయి. ఆ విషయాలను ఆయన పాటించాడు, దేవుని మాటను ఆయన స్వీకరించాడు. బైబిల్లో మనం చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు అని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. నిజంగా బైబిల్ దగ్గరికి నేను రానంత వరకు స్కూల్లోనూ కాలేజీలో నా విద్యాభ్యాసం జరిగే రోజుల్లోనండి ఈ మాట గాంధీ గారే చెప్పారని నేను అందరూ చెప్పడం వల్ల నమ్మానండి. అందరూ చెప్పారు, ఎందుకంటే ప్రతి సంవత్సరం వస్తుంది గాంధీ జయంతి, నాయకులు వస్తారు, గెస్ట్ గా ఎవరైనా సరే మా స్కూల్లో చెప్పిన మాట ఇదేనండి. గాంధీ గారి గురించి చెబుతూ, ఆయన గొప్పతనాన్ని చెబుతూ, నిన్ను కుడి చెంప మీద కొట్టుగాని వైపు ఎడమ చెంప కూడా తిప్పమన్నాడు అని గొప్పగా చెప్పేవాళ్ళు ఆయన గొప్ప చేశారు. కానీ వాస్తవానికి గాంధీ మహాత్ముడు ఈ మాట చెప్పడానికి యేసుక్రీస్తు వారి యొక్క ప్రసంగమే ప్రేరణ. అది బైబిల్లో రాయబడిన ఈ వాక్యం.